మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా ఏ వేషమైన భాషేదైనా ఏ వేషమైన భాషేదైనా నివసించే ఆ చోటేదైనా మనిషికి వరసైనా కాకుండా ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం जय किसान बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की जय पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे सकल मंगल भारत जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की जय भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान केसीआर గారి నాయకత్వం వర్గ ప్రజలందరికీ మరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన మాజీ ఎమ్మెల్యే జీవనన్న గారి తరపున అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూడా మనకు రాజ్యాంగం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. మరి మనము గౌరవ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని గత 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించుకున్నాం. అనేక సంక్షేమ పథకాలను మనము అమలు చేసుకున్నాం. మరి ఈరోజు గత సంవత్సరం కిందట వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజాద్రోహ ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి మరి గతంలో తెలంగాణలో ఏ విధంగానైతే క్యూలు కట్టి అప్లికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేనో, లైన్లలో చిప్పులు పెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేనో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అదే విధంగా చెప్పులు అరిగేదాకా ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. కార్యక్రమాల పేరిట కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 4 సార్ల సర్వేలకని పిలిచి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేక వాటి నుండి తప్పించుకోవడానికే ఈ యొక్క ప్రజాపాలన పేరిట ఈరోజు గ్రామ సభలు పెడతా ఉన్నారు. గ్రామ సభలు పెట్టి ఇప్పటికే అనేక సార్లు మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్లలో గెలవక ముందు రైతులందరూ మరి రుణాలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 తారీఖు తర్వాత రుణాలన్నీ మాఫీ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కనీసం 30% మంది రైతులకు కూడా మరి ఈ యొక్క రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా ఏదైతే 4,000 మరి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఖాళీ సర్వేల పేరిట కాలయాపన చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం పై చిలుకు కాలాన్ని గడిపినటువంటి దరిద్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కాములు చేసేటువంటి ప్రభుత్వం, స్కీములు చేసేటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఏ ఊరికి వెళ్ళినా కానీ, ఏ గ్రామ సభలోనైనా కానీ ఈరోజు మరి అధికారులను, కాంగ్రెస్ నాయకులను బాగా మరి వారందరినీ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
ఇప్పటికైనా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను మరి నెరవేర్చండి. అతి తొందరగా మళ్ళీ నిన్న మంత్రులు మాట మార్చి 26వ తారీఖు తర్వాత మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలో మేము సర్వే ఫలితాలన్నీ చూసి మళ్ళీ సర్వే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ పథకాలు అమలని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఇలా కాలయాపన చేయడం సరైనది కాదని చెప్పేసి ఈ రాజ్యాంగం వచ్చిన రోజున మీరు ఏదైతే ఇస్తామన్న హామీలు అవి 100% ఈరోజు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి తెలియజేస్తూ మోసపూరితమైన కాంగ్రెస్ వైఖరికి ఈరోజు మేము వ్యతిరేకిస్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నిటినీ కూడా మరి పౌరులందరూ వినియోగించుకునేలా ప్రభుత్వాలు ఉండాలా. ఈరోజు ప్రశ్నించే గొంతుకను మరి అరెస్టు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నిటిని కూడా కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మీరు ఇచ్చిన హామీలను ప్రజల సమస్యలను తీర్చే విధంగా పనిచేయాలి, కానీ రాజ్యాంగ హక్కులను తుడిచిపెడతామంటే అధికారం శాశ్వతం కాదు. మరి అధికారం మేము 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నించినా కానీ మేము వారికి సేవ చేస్తూనే ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మీరు కూడా ప్రజలకు సేవ చేసే తరహాలో ప్రయాణించండి, కానీ ప్రజా హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.